యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాలో మార్పు రాదని, ఒకవేళ మార్పు వచ్చినా దానికి కారణం రుద్రనీలకంఠ అవ్వరనే భరోసా వచ్చాకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీరు మరీ దీని గురించి అంత ఎక్కువగా ఆలోచించకండి. గుడ్. దేనికిది? నీ చేతిలో ఉన్న రుద్ర పేరు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది ఈశ్వరి. ఈ అజయ్ డిస్టర్బ్ చేసేవాడే గాని ఎవరో డిస్టర్బ్ చేస్తుంటే చూస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఏ కెమెరా సార్? ఇదే అండి, స్టాప్ చేయండి, కొంచెం చూపించేయండి. మై గాడ్, అయితే కోమలి లవ్ చేసింది అజయ్ అన్నమాట. అంతేగా మరి చెల్లెల్ని లవ్ చేసి అక్కని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? అదేగా మనం కనిపెట్టాలి. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్. ఎక్స్పెక్ట్ చేయనివి జరగడమే కదా ఫేట్ అంటే. ఎస్, యు ఆర్ రైట్. ఒకడు వెంట పడితే దాన్ని ఇష్టం అనుకున్నాను. 4 మంచి మాటలు చెప్పగానే దాన్ని అభిమానం అనుకున్నాను. ఇంకొన్ని సరదా కబుర్లు చెప్తే అదే ప్రేమ అనుకున్నాను. ప్రేమకి అర్థం తెలియకుండా ప్రేమించిన వాడి మనస్తత్వాన్ని అంచనా వెయ్యకుండా గుడ్డిగా ప్రేమిస్తే ఇదిగో ఇలాగే ఒంటరి బ్రతుకైపోతుంది. ఈ అజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఏంట్రా అజయ్, మెహందీ రోజే మందు పార్టీ పెట్టావు? మీ మామ వాళ్ళకి తెలిస్తే మల్ల యుద్ధం చేసేరు కదా. తెలిస్తే ఏం చేస్తారా? కొట్టగలరా, తిట్టగలరా? ఏమీ పీకలేరు. ఎందుకంటే
వాళ్ళ కూతురికి జీవితం ఇస్తున్న దేవుణ్ణిరా నేను. అది కూడా నిజమేలేరా, నీలాంటి త్యాగం ఎవరు చేయరురా బాబు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈశ్వరి వాళ్ళ ఫ్యామిలీది కూడా సేమ్ ఫీలింగ్. అందువల్ల నేనేం చేసినా కాదు కూడదు అని ఒక్క మాట కూడా అనరు, అనలేరు. ఇప్పుడు కోమలిని కదపకపోతేనే మంచిది. ఇప్పుడు వెళ్ళి పలకరిస్తే నాకు దొరికిపోయాననే ఫీలింగ్తో ఇంకా ఎక్కువ బాధపడుతుంది. నువ్వు గ్రేట్ రా బాబు, అనుకున్నది సాధించావు. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఇంకా మాకు మందుకి లోటే ఉండదు. ఇలాంటి పార్టీలు నువ్వు పెళ్లి తర్వాత కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మనం ఇలాగే ఎంజాయ్ చేయాలంటే నీ గురించి వాళ్ళకి ఎప్పటికీ ఏమీ తెలియకుండా జాగ్రత్త పడరా బాబు. రుద్ర బ్రో, కమ్ ఆన్. అందరూ ఉన్నారు, నువ్వే మిస్ అయ్యావు. కూర్చోండి. కూర్చో బ్రో. ఉండండి బ్రో, మీకు ఒక మంచి పెగ్ కల్పిస్తా. అజయ్, నాకు అలవాట్లేదు. వాట్? అలవాట్లేదా? మీలాంటి రొమాంటిక్ హ్యాండ్సమ్ గా తాక్కపోతే మందుకే అవమానం బ్రో. వెరీ బ్యాడ్. పోనీ కూల్ డ్రింక్ అయినా తాగండి. ఓకే. సారీ అజయ్. నో బ్రో, ఇంకొకటి ఉందిగా. పార్టీ చేసుకుంటున్నారు, స్పెషల్ ఏంటి? ఇంకేంటి బ్రో, పెళ్ళైపోతుంది కదా. సో ఇంకా హ్యాపీ లైఫ్ అంటాం. అంతే కదా బ్రో. ఇప్పుడు కోమలి గురించి అడగడం కరెక్ట్ కాదు. సరైన టైం చూసుకుని అడిగితే బెటర్. ఏం ఆలోచిస్తున్నావు బ్రో? నథింగ్. ఎంజాయ్ ద హ్యాపీ మూమెంట్. థ్యాంక్స్ బ్రో. నా 30 లక్షలు ఎక్కడేశ్వరి? నీకు 24 గంటల టైం ఇచ్చాను, అయిపోయింది. నోరు మెదపువు, కాలు కదపువు. ఇంతకీ నా డబ్బు ఇస్తున్నట్ట, లేకపోతే పెళ్ళి ఆపమంటావా? ఇప్పుడు ఇవ్వలేను బాబాయ్. ఎంత మోసం, ఎంత మోసం! డబ్బు దాచేసి ఇంట్లో వాడికి ఎగనామం పెట్టావు. ఇప్పుడు నాకు లేవని చెప్పి పంగనామాలు పెడదామనుకుంటున్నావా? నిజంగా నా దగ్గర డబ్బు లేదు బాబాయ్. ఊరుకోవమ్మా. ఇంట్లో అందరి కళ్ళు కప్పి డబ్బు కొట్టేసింది నాకు ఇవ్వటం కోసం. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నావు? అయ్యో, నిజంగానే మా ఇంట్లో నేను డబ్బు తీయలేదు బాబాయ్. నా మాట నమ్మండి. ఎంతకాలం నమ్ముతూనే వచ్చాను ఈశ్వరి. ఇంకా నమ్ముతూ పోతే ఆ నమ్మకం అనే పదానికి విలువ లేకుండా పోతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సరాసరి మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంట్లో కొట్టేసిన డబ్బు నాకు ఇవ్వలేదని చెప్తాను. అప్పుడు వాళ్లే చూసుకుంటారు.
పని చేయకండి బాబాయ్. రేపే నా పెళ్ళని అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగానే ఉన్నారమ్మా. నేనే సంతాప సభకు వచ్చినట్టు కూర్చున్నాను. ఇంతకీ నా డబ్బు నాకు ఇస్తావా లేదా? కాస్త గడువు ఇవ్వండి బాబాయ్. అబ్బా ఈశ్వరి, ఈ గడువులు గొడవలు ఇక వద్దు. ఒక ప్రశ్న, రెండే సమాధానాలు. ప్రశ్న, డబ్బులు ఇస్తున్నావా లేదా? సమాధానం ఎస్ ఆర్ నో. ఏదో ఒకటి చెప్పేస్తే ఏం చెయ్యాలో నేను ఆలోచించుకుంటాను. ఇస్తాను బాబాయ్, కానీ ఈ రోజు కాదు. నాకు ఈ రోజే కావాలి, ఈ క్షణమే కావాలి. నువ్విస్తావా సస్తావా? ఇక లాభం లేదమ్మా. నువ్వు అత్తారింటికి పోయే వరకు ఆగితే నాకు పర్మనెంట్గా పంగనామాలు పెట్టేస్తావు. అందుకే ఆఖరిసారి అడుగుతున్నాను, నా డబ్బులు ఇస్తున్నావా లేదా? బాబాయ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి బాబాయ్. వెళ్ళి మీ తాత దగ్గర తెలుసుకో. బాబాయ్ పద్మనాభం గారు, ఏమైంది వీర్రాజు గారు? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. వీర్రాజు బాబాయ్ డబ్బు గురించి తాతయ్య వాళ్ళకి చెప్పేస్తే అందరూ నన్ను 100 ప్రశ్నలు అడుగుతారు, 1000 రకాలుగా చూస్తారు. ఏం చెప్పాలి? దొంగతనం చేసింది కోమలని చెప్తే దాని ప్రాణం తీస్తారు. క్షణానికి ఒకసారి కుళ్ళబొడిచేలా మాట్లాడతారు. నిమిషానికి ఒకసారి నిందలు వేస్తూ దాన్ని వేధిస్తారు. కోమలి తట్టుకోలేదు. తప్పు నా మీదే వేసుకోవాలి. శిక్షించినా అది నేనే అనుభవించాలి. ఏమైంది వీర్రాజు గారు? అడిగితే ఏం చెప్పరేంటి? మీకు అందాల్సిన డబ్బులు అందాయి కదా, ఎందుకు వచ్చారంటే ఏం చెప్పరేంటి? అక్కడికే వస్తున్నాను. అసలు ఏమైందంటే, ఒక్క నిమిషం. హలో వీర్రాజు గారు, మీ అకౌంట్లో 30 లక్షలు డిపాజిట్ చేశారు, చూసుకోండి. మెసేజ్ కూడా వచ్చుంటుంది, చెక్ చేయండి. వచ్చింది. ఇంతకీ మీరెవరు? ఈశ్వరి గారి మనిషిని. మీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయమంటే చేశా. సంతోషమేగా? సంతోషం కాదు, డబల్ సంతోషం సార్. వీర్రాజు గారు, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. అది ఏమీ లేదమ్మా, అందరికి బాయ్ చెప్పిపోదామని ఇలా వచ్చాను. వీర్రాజు గారు, బాయ్ చెప్పడానికి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు అంతలా హడావిడి చెయ్యాలా? సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసే లక్కమాంబ గారు.
ఒక్కొక్కసారి అంతే. మనం ఏదో చెయ్యాలని వస్తామా, మరి ఇంకేదో మనం ఏమీ చేయకుండా ఆపేస్తుంది. వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్కారం. అసలు ఆ మనిషి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? పైసలతో పాటు పైత్యం ఎక్కువైనట్టుందన్నయ్య. అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. భోంచేద్దాం రండి. రండి రండి రండి. ఏంటమ్మా ఈశ్వరి, ఇది తీగ తెగిపోద్దేమో అన్నంత వరకు తీసుకొచ్చి తక్కువ డబ్బులు వేయించేశావు. నువ్వు టెన్షన్ పడ్డావు, నన్ను టెన్షన్ పెట్టావు. పోనీలే, చేజారిపోతుంది అనుకున్న డబ్బు చేతికొచ్చింది. వస్తానమ్మా. వీర్రాజు బాబాకి డబ్బు అందేసిందా? ఈశ్వరి, పెద్దమ్మా. ఈశ్వరి, పెద్దమ్మా, ఇంతసేపు లోపలేం చేస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మా. భోంచేద్దాంరా. హలో. హలో వీర్రాజు బాబాయ్, చెప్పమ్మా. మీకు నిజంగానే డబ్బులు వచ్చాయా? నిజంగా వచ్చాయమ్మా. డిపాజిట్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. అతని గురించి నువ్వు అనుమానపడాల్సిన అవసరం లేదు. అతనా? ఎవరు? అదేనమ్మా, నువ్వు ఎవరినైతే నా అకౌంట్లో డబ్బులు వేయమన్నావో ఆ వ్యక్తి. నువ్వు డబ్బులు వేయమన్నావని నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. మనిషి మంచోడు అనుకుంటా. నువ్వు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాడు. ఉంటానమ్మా. నాకింత తక్కువ సమయంలో అంత పెద్ద సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ఒకటి కాదు, రెండు కాదు, 30 లక్షల రూపాయలు నా మీద ఏ నమ్మకంతో ఇచ్చుంటారు? అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తావా? నా తెలివితేటలో నీకు అణువంతే అనిపించొచ్చు, కానీ వాటి వెనక ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. ఏంటో ఆ అద్భుతమైన ప్లాను. ఇప్పుడు ఈ 30 లక్షలతో వీర్రాజు నోరు మోయించాను. రేపు ఇదే 30 లక్షలతో ఈశ్వరి ఫ్యూచర్ నా కుప్పెట్లో పెట్టుకుంటాను. అర్థం కాలేదు. ఏ కారణంగా అయినా ఈ పెళ్లి ఆగిపోవడం జరిగింది అనుకో, అప్పుడు ఈశ్వరి కుటుంబం రాజీపడి ఈశ్వరిని మీ ఇంటికే కోడలిగా పంపొచ్చు. అది జరగకూడదనే కదా కేడి నేను ఇన్ని తంటాలు పడి నీ చేత అన్ని వేషాలు వేయిస్తున్నాను. పోనీలే, నా వేషాల్ని నువ్వైనా గుర్తించావు. నా వేషాలకి గుర్తింపు దొరకడం లేదని బాధపడిపోతున్నాను. అబ్బా, ముందు మ్యాటర్ చెప్పు కేడి. సరే సరే, ఫ్యూచర్లో ఈశ్వరి రుద్రజోలికి వెళ్లకుండా ఉండడానికి ఆ 30 లక్షలే కారణం కాబోతున్నాయి. ఎలా? ప్రాబ్లం తీరిపోయింది కదా అని ఈశ్వరి ప్రశాంతంగా కూర్చునే రకం కాదు.
డబ్బిచ్చింది ఎవరో ఎందుకో తెలుసుకొని చివరికి నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నేను వేసే ఉచ్చులో పడుతుంది. నేను ఆడే ఆటలో ఒక కీలుబొమ్మ అవుతుంది. ఇక ఎప్పటికీ రుద్ర ఈశ్వరి ఒక్కటయ్యే ప్రసక్తే రాకుండా పోతుంది. రాకుండా చేస్తా.